జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్, అన్ఎయిడ్ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ కల్పిస్తూ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల జిల్లా శాఖ ప్రతినిధులు కలెక్టర్ను కలిసి జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఫీజు రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అక్రిడేషన్ కార్డులు కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఈ రాయితీ అమలు చేయాలని ఆదేశించారు. తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు మండల విద్యాశాఖ అధికారులకు సూచించారు. నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలోని పాత్రికేయ మిత్రులందరికీ హక్కుల పరిరక్షణతో పాటు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందు నిలబడాలి, ఆ సమస్యల పరిష్కారంలో మనం అంతా భాగస్వాములు కావాలని ఒక గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతోంది మన జిల్లా కమిటీ. ఈ నేపథ్యంలో 2026-27 సంవత్సరాల విద్యా సంవత్సరానికి సంబంధించి జర్నలిస్టు పిల్లలకి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులో 50% రాయితీ కల్పించాలని విద్యా సంవత్సరం ప్రారంభానికి పక్షం రోజుల ముందే మనం ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలిసి జిల్లా విద్యాధికారి గారికి మన జిల్లా పక్షాన వినతిపత్రం ఇవ్వడం, ఆ తర్వాత ఆ సర్క్యులర్ జారీ గురించి పర్సూ చేయడం. ఈ నేపథ్యంలో నిన్నటి రోజు జిల్లా కలెక్టర్ గారు జగిత్యాల జిల్లాలో ఉన్న జర్నలిస్టుల పిల్లలకి ప్రైవేటు విద్యా సంస్థల్లో 50% ఫీజు రాయితీ కల్పించాలని పేర్కొంటూ సర్క్యులర్ జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పక్షాన జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా విద్యాధికారి గారికి, అలాగే మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఉన్న సుమారు 550 మంది మన సభ్యులుంటే అందులో చాలామందికి చిన్నపిల్లలు అంటే హై స్కూల్ స్థాయి విద్యను చదువుకునే పిల్లలు ఉన్నారు. వారందరికీ 50% రాయితీ కల్పించేలా కలెక్టర్ గారిని కలిసి కోరడంతో పాటు అన్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లో జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన సర్క్యులర్ వర్తించేలా, పిల్లలందరికీ మేలు జరిగేలా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో కూడా మాట్లాడేందుకు కమిటీ నిర్ణయం తీసుకుంది. 1-2 రోజుల్లో యాజమాన్యాల సంఘాల బాధ్యులతో మాట్లాడి అర్హులైన పిల్లలందరికీ విద్యా సంస్థల్లో 50% రాయితీ కల్పించాలని కోరుతాం. 100% పిల్లలకి ఆ ప్రయోజనం దక్కేలా జిల్లా కమిటీ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుందని చెప్పి పాత్రికలందరికీ తెలియజేస్తూ, వాస్తవంగా జర్నలిస్ట్ పిల్లలకి 50% రాయితీ ఇవ్వాలని ఎక్కడ జీవో లేకున్నా మనం కలెక్టర్ గారిని కలిసి ఒక మానవతా దృక్పథంతో సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆర్థికంగా ఇబ్బందులున్న నేపథ్యంలో తమ పిల్లల ఉన్నత చదువులకు ఆటంకం ఏర్పడుతుంది. ఆ ఆటంకం ఏర్పడుతూ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆ యాజమాన్యాలు కూడా సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు తమ వంతు బాధ్యతను చేయుతను అందించాలని కోరుతూ ఈ సర్క్యులర్ జారీ